500 చూడగానే కళ్ళు మెరిసెరా, పెదవి మీద నవ్వు పోల వాన కురిసెరా, ఆడపిల్లలాగా ఉన్న లేడి పిల్లరా, ఆకాశాన ఎగురుతున్న చేప పిల్లరా. పటాకే పటాకే చెయ్యి పడిందో ఎట్టాగే, చల్ చల్లాకి పటాకే పటాకే చెయ్యి పడిందో ఎట్టాగే. కళ్ళలోన కోటి కలల కోట తనదిరా, తనకు తాని తిరుగులేని మహారాణిరా, కత్తి అంచు మీద పరుగు నేర్చుకుందిరా, సీతాతో కాదు సీమిరపకాయ్, మన ఫ్యాంటు షర్టు వేసుకున్న చిరుత పులేరోయ్, చిరుత పులేరోయ్, చిరుత పులేరోయ్. పటాకే పటాకే చెయ్యి పడిందో పటాకే, చల్ చల్లాకి పటాకే పటాకే చెయ్యి పడిందో ఎట్టాగే. అమ్మాయి ఉండి అదే ముందు నుంచి కొడితే నీకేమేంద్రా, మొగతనం సచ్చిందా? కస్సు బుస్సు కయ్యాలు ఇంకంత కాలం, తీపి ముద్దు యుద్ధాలు పెయ్యాలి తాళం, విడిగా నలిగా ఒంటరి నేను, నీలో కొంచెం నాకు చోటివ్వు. బాక్సింగ్ వస్తుందా? అవన్నీ ఎందుకురా, కాపాడానికి బాయ్. బానే కొట్టావుగా. ఇట్రా, రెస్పెక్ట్ ఇచ్చి పిలో. ఇట్రాయే. ఎవడాడు? మాస్టర్ నాకు నేర్పించడానికి వచ్చాడు. నీకోసం పోతున్నా. నీ కొట్టడం చూస్తే నీకు బాక్సింగ్ బాగా వస్తుంది అనిపిస్తుంది. నేను ఆడ నా కమిటీలో ఛాలెంజ్ చేసి వచ్చా, ఒక మంచి బాక్సర్ ని తీసుకొస్తాను. తీసుకుపో. నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ చేపలు వదిలేసిరా, నేను నీకు బాక్సింగ్ నేర్పిస్తాను. నాకు ఈ చేపలే ఇష్టం. నా అక్క బాక్సర్ అవ్వాలనుకుంటుంది, దానికి నేర్పించి తీసుకుపో. లక్స్ పాప మంచి బాక్సర్. కానీ దానికంటే నువ్వు బాక్సర్ లా ఉన్నావు, నువ్వే చేస్తున్నావు. ఆలోచించు. ఎందుకు చేయాలరా? నీకు రోజుకి 500 ఇస్తా. ఐఎమ్ బాక్సర్. రోజుకి 500? పాప 500 అంట. చికెన్ బిర్యానీ తిని ఎన్ని రోజులైంది? ఓకే, నేను వచ్చేస్తా. ఎప్పుడేమంటే అయితే హైదరాబాద్ పోవాలి, అక్కడే ఉండాలి. హైదరాబాద్ అంటే గుర్తొచ్చింది, అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ ఉందిగా, అక్కడ యాంకర్ రవి కనిపిస్తాడా? హైదరాబాద్ తీసుకెళ్తా, రవిని కూడా కల్పిస్తా. రవికి బాక్సింగ్ చేసే అమ్మాయిలంటే పిచ్చి. అవునా? నాకు నేర్పించా. ఈ రోజు ఒకటే రోజులో నేర్చేసుకుని యాంకర్ రవిని పడగట్టాలి. నా దేవుడా, 30 పంచులు కొట్టి ఒక్కొక్క నా కొడుకుని తన్నుతాని తల్లే. కానీ ఇక్కడ 30 ఉండవు, జస్ట్ 2 పంచ్ అయిపోవాలి. అలా నేను ట్రైన్ చేస్తా. ఓకే, బయలుదేరదాం. పా. ఏడికి? అన్నపూర్ణ స్టూడియోస్, హైదరాబాద్. ఏడి యాంకర్ రవి? యాంకర్ రవి ఎవరికి బాక్సింగ్ బాగా వస్తుందో వెతకనికి వెళ్ళాడు. నీకు బాక్సింగ్ వస్తుందని ప్రూవ్ చేయి. 500. 500 ఫస్ట్. ఎప్పుడు పైసలా? బాక్సింగ్ నేర్చుకో. ఎవరు మీ అమ్మ? చిరుత పులేరోయ్, చిరుత
తప్పులే రోయ్. బాక్సింగ్ అంటే పంచులు కొట్టడం కాదు, ఫస్ట్ బాడీ ఫిట్ ఉండాలి. పట్టుకో. బాక్సింగ్ వచ్చావా, ఆడుకోనికి వచ్చావా? నువ్వెంటో చూపించవా, నిన్నే నువ్వు గెలిపించవా, నీకే తెలియని నీలో సత్తా ఉక్కు నారం. అయిపోయి 50 టైం అయిపోయింది. 500 పోతావు. రెచ్చగొడితే తీస్తది నీ పెట్టు. ఏందది ఏందది నాకు రాదు. ఏందది? నాకు నేర్పింది ఆవేశం, వీరావేశం దారి చూపే గనుక లోకం తీరు నాకు వంట బట్ట. ఇంకా నా సిద్ధాంతం తీరాదంతాలే చేస్తా జంకులేక. ఫస్ట్ లక్స్ పాపని సంతూర్ దగ్గరికి పంపించాలి. అవుట్. జాగ్రత్త. నేను కాదు, వీడికి చెప్పాలి. పో. పొద్దున 5 గంటలకు లేవా? చెప్పిందల్లా చేస్తాను. రెస్పెక్ట్ తో మాట్లాడి. నీకు యాంకర్ రవి వాయిస్ వినాలి, అంతే కదా? వాయిస్ కాదురా, మాట్లాడాలి. హలో, దిస్ నంబర్ ఇస్ టెంపరరీ అవుట్ ఆఫ్ సర్వీస్. ఫోన్ చేసినావు కదా? ఏంది అరుస్తున్నావు? నిన్ను కాకపోతే కుక్కని పట్టుకుని బాక్స్ అన్ని చేస్తా. చచ్చిపో. పోతా. కుక్కతో నేర్పించుకో. 1000 రూపాయలు దొబ్బినా కదా, పోతావు. గమ్యం లేని గాలిలే తిరిగావంటే ఏం లాభం, కలలకు ఊపిరిపోయాలి నీ ఉక్కు నారం. ఏంటి రాముడు ఇలా వచ్చావు? లక్ష్మప్ప వాడు ఇష్టం వాడుతున్నాడు. వాడు డబ్బుల కోసమా? నేను నేర్చుకోను. వాడు నీకోసం ఏమేం చేశాడు తెలుసా? ఏం చేశాడా? సులభ కాపుల్స్ లో పనిచేశాడు, సెక్యూరిటీగా పనిచేశాడు, మున్సిపాలిటీలో పనిచేశాడు, పాలోడిగా పన్నోడిగా. మొన్నటి మనకు నీకు 500 ఎలా వచ్చాయి అనుకున్నా? రోడ్డు మీద బిచ్చం పడుకొని 500 నీకోసం తెచ్చాడు తెలుసా? నా కోసం వంట వేసుకునేటానికి ఒకటే కూర, కడుక్కునేటానికి 10 కూరలు. 10 కూరలా? 10 కూరలు. చికెన్ ఉంటుందా? ఉంటది. మటన్ ఉంటది. చేపలు మనకి బాగా ఇంపార్టెంట్. ఉంటది. పోతా, గురుగాడి దగ్గరకు పోతా, నేర్చుకుంటా, 10 కూరలు తింటా. లక్స్ పాప వస్తా. ఇదిగో గ్లౌజ్. గురు వస్తున్నా, చూసుకో. వటరు బట్టలు జానెడున్న మెటరు బోలెడుంది, మాటలు బుద్ధిగా రానడి చేత పాటలు పాడేస్తుంది. దీనిని మించిన స్వర్గమన్నది స్వర్గంలో కూడా ఉండదన్నది. చీర కట్టిన చిలకలాగా చిల్డు మీరు పొంగి పొరల కన్ను కొట్టి పిలవగానే మనసు ఎగిరే. జింగిడి 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 జింగిడి. అయిన ఈ సాంగ్ ఎప్పుడో ఫస్ట్ వేయాలి కదన్నా, ఇప్పుడేసేవిందే. ఊరు నుంచి తెచ్చుకుంది 1000 రూపాయలు, అది మొత్తం దొప్పుకెళ్ళిందిరా. ఎవరు ఆ చేపల పిల్ల? చేపల పిల్ల ఛాంపియన్ చేద్దాం అనుకున్నారా, నన్ను చీపురోని చేసిపోయిందిరా. అది లైఫ్ ఏమి ఇయ్యారా మనకి, మనమే ఇచ్చారా లైఫ్ కి. Cheers! వదిలేసిపోతుందా? కుక్కర్ కూడా చేస్తా నేను, బాక్సర్. ఓ సక్కనోడా పట్టు పిడికిలై దాడి చేసినావే దడదడా, నీలో కొంచెం నాకు చోటివ్వు. నిన్ను పట్టేసుకుంటా, జంట కట్టేసుకుంటా, నువ్వు నా సొంతమంట బాబు. నన్ను ఇచ్చేసుకుంటా, నిన్ను తెచ్చేసుకుంటా. గురు ఇది బియర్ కాదు. గురు
బాక్సింగ్ నేర్చుకుంటా. కుక్క కూడా నేర్పిస్తా అంటే వచ్చు. గురు చెప్పు గురు, ఏం చేయాలి గురు? నువ్వు చెప్పింది చేస్తాను గురు. అరే గురుగా, నువ్వు కొట్టిన తిట్టిన ఎలా ఉన్న పడుంటా. నేను ఒక మాట చెప్పాలా? చెప్పు. నువ్వు అంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. ఏంది ప్రేమ ప్రియ? నాకు తెలిసింది ఒకటే, నేర్పించాల్సింది ఒకటే, బాక్సింగ్ నేర్చుకుంటా గురు. నీకోసం మెడల్ తెస్తాను గురు. కానీ బాక్సింగ్ చేసుకునే ముందు ఏం నేర్చుకోవాలో తెలుసా? తెలీదు గురు. ఇవాళ నల్గొండ నుంచి వచ్చారు స్టూడెంట్స్. పంచ్ పటాకా చేపియాలి. ఆ పర్ఫార్మెన్స్ లో నువ్వు బాగా చేస్తే ఓకే గురు. గురు రెడీ. శ్రీముఖి లాగా చేయకు, రితికా సింగ్ లాగా చేయి. గురు ఇంకొంచెం బాగా చేయనా? ఏందది? ఇది మీరు పెట్టుకోండి. ఏడా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. సో ఎలాంటి సందర్భాల్లో మనం గొడవలు పెట్టుకుంటాం? ఫ్రెండ్ మంది తెచ్చినప్పుడు మన 90 ml పోసుకొని మనకు 50 ఏయ్, ml. ఏయ్, ఏయ్. జింగిడి 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 జింగిడి. గురు తాగుతున్నప్పుడు మంచింగ్ లో లివర్ తిన్నాం అనుకో, మన లివర్ సేఫ్ గా ఉంటుంది. దున్నే ఇరుగుడేస్తున్నానా? అబ్బాయి గురుతో మాట్లాడుతుంటే ఎవడక్కడ. జింగిడి జింగిడి. ఏయ్, ఏయ్, ఏయ్. ఇప్పుడే బాక్సింగ్ నేర్చుకుంటా అన్నావు కదా, మళ్ళీ నీ ఏందది? గురు నా బాస్ ఇంతే. నా మీద ప్రేమ అన్నావు, అవును గురు. మరి భాష మార్చు. ఓకే గురు. లక్స్ పాప లేచింది. వాటర్ ట్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొట్టుకుంటారు. గురు ఆ అమ్మాయితో నేను ఫైట్ చేస్తా. ఆ అమ్మాయితో గెలుస్తావా? గెలుస్తాను గురు. రానమ్మా. ఇప్పుడు బిందెల దగ్గర ఈవిడ వచ్చింది, నీకు బిందె పెట్టుకునేట్లేదు, వాటర్ పట్టుకునేట్లేదు, అందుకే నీకు కోపం. రెడీ? ఓకే. ఓ సక్కనోడా పట్టు పిడికిలై దాడి చేసినావే దడదడా కస్సు బుస్సు దెయ్యాలు ఇంకెంత కాలం తీపి ముద్దు యుద్ధాలు వెయ్యాలి తాళం. ఏందమ్మా ఏం చేస్తున్నా? ఏదో తల్లి కూతురికే తిను ఫైటింగ్ అమ్మా, బాక్సింగ్ బాక్సింగ్. నలిగా ఒంటరి నేను నీలో కొంచెం నాకు చోటు నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నన్ను ఇచ్చేసుకుంటా నిన్ను. ఓ షిట్. ఈ రక్తం పగోడు ముక్కలకెళ్ళి రావాలి, నీ ముక్కలకెళ్ళి కాదు. నెక్స్ట్ ఆన్సర్. బాత్రూమ్ లో ఉన్నప్పుడు వాటర్ రాకపోతే ఎవరితో కొట్లాడేటారు? బాత్రూమ్ వాడేం తెలుసు? వాడంతోనా? ఆడు బాత్రూమ్ ఉంటాడు కదా, వాటర్ రాదు, అట్లే ప్యాంట్ కింద ఉంటది ఎన్నో. ఎవరు వాడరు? నెక్స్ట్. హాయ్, మై నేమ్ ఇస్ కావ్య. కావ్య, మన తెలుగు వాడి గర్వం, కర్ణం మల్లీశ్వరిలా ఉన్నావు తెలుసా నువ్వు? నేను లేనా? చెప్పమ్మా. సినిమా హాల్ కి లవర్ తో వెళ్ళినప్పుడు కార్నర్ సీట్ కోసం గొడవ పెట్టుకుంటాం. ఈవిడ నీ లవర్? గురు, గురు, మా యాంకర్ రవి గారి సినిమా రిలీజ్ అవుతుంది, పోదామా? పోవచ్చు, ఎవడు ఉండడు కాబట్టి థియేటర్ లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. గురు నన్నేమైనా అను, ఆ దేవుడు ఏమైనా అంటే మాత్రం మామూలుగా ఉండదు చెప్తున్నా. వాడొక కుక్క, వాడు నీకు ఒక దేవుడు. కరెక్ట్ అది, కరెక్ట్ అది. నెక్స్ట్. మై నేమ్ ఇస్ సత్య. నీతికి, న్యాయానికి, ధర్మానికి ఆ డైలాగ్ చెప్పమ్మా. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించే 4వ సింహమేరా మా రవి బావ, మా రవి బావ. ఏమే నేను ఉండంగానే నా వాడికి బాబాకి వాళ్ళు లైన్లు వేస్తున్నావా? అలాంటి మరదలు ఉండడం నా అదృష్టం అమ్మా. అందరినీ ఆడోళ్ళ పిచ్చి అంటే ఏంటి అనుకున్నాను, నిజంగానే ఉంది పిచ్చి. బాక్స్ మీద నెక్స్ట్. బావా నేను చెప్పొద్దా? రా
మనం బస్సులో వెళ్ళేటప్పుడు మనం ఖర్చు పేసిన కూర్చుపై ఎవరైనా కూర్చుంటే గొడవ పడతాం. పట్టుకొని కింద కొంపి చెవు మీద మాస్టర్ ఎట్లా బిహేవ్ చేయాలి? సారీ గురు. ఎల్లో పాత ఉంది కదా, అట్లా రౌండ్ గా తిరుగుకుంటారా. ఎన్ని రౌండ్లు కొడతా చూద్దాం. పడో ఎల్లో రౌండ్ తిరుగు. ఆడోళ్ళకి నేర్పిస్తారు, నువ్వు ఆడోడు వరా. నా బాయ్ ఫ్రెండ్ కి నా ఫ్రెండ్ లైన్ వేస్తున్నప్పుడు గొడవ పెట్టుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు లైన్ అయ్యి ఈవిడ నీతో ఎట్లా కూడా పెట్టుకుంటా చూద్దాం. ఎయ్యి లైన్. చేసుకోదండి, నాకు షారుఖ్ ఖాన్ దొరుకుతాడు, యాంకర్ రవి దొరుకుతాడు. ఇవన్నీ దీన్ని ఛాంపియన్ చేసినాక ఓకే నేనే వస్తానమ్మా, వెళ్ళు. ఓబే చిల్లరడా. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్ బండి అడిగినా ఇయ్యనప్పుడు గొడవ పెట్టుకుంటాం. ఇప్పుడు నీ ఫ్రెండ్ నా గురుతో ఎట్లా గొడవ పడతావు చూస్తుందా. నేను నిన్ను బాక్సర్ ని చేస్తా. నీ పీకి నొత్తితో కమాన్ డిప్స్ కొట్ రెడీ. ఓ 100 రేయ్ నేను బాక్సర్ ని చేస్తారా. రా రా సచ్చిండా. నా గురుగాడు నేర్పిస్తా అందరిని సాగు కొట్టి చంపేస్తున్నాడు. నెక్స్ట్ టాపిక్. ఆశలు ఎప్పుడు ఆవిరైపోయాయి? నా లవర్ ని డేటింగ్ కి పిలిచినప్పుడు నాకు మోషన్స్ అయ్యి హాస్పిటల్ పడ్డప్పుడు నా ఆశలన్నీ నిరాశలు అవుతాయని. డైపర్లు కట్టుకొని పోవాలరా మాట్లాడేటప్పుడు. అబ్బా ఆగవా. నెక్స్ట్. ఆడక క్రికెట్ ఆడితే తగలని చోట బాల్ తగిలితే ఆశలన్నీ ఆవిడ. అందుకే ఈడ్చిగాడి పెట్టుకోమన్నారు. నెక్స్ట్. ఐఎమ్ అశోక్ డీజే. అశోక్ డీజేనా? సరే సింపుల్, నువ్వు డీజే అని అంటున్నావు కాబట్టి మా గురు ఒక పాట పాడతాడు, ఆ పాటని నువ్వు డీజే రీమిక్స్ చేస్తావా? చేశాను. పాడరా. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా బంగారు చిలకమ్మ. ఆడు డీజేనా పెళ్లిళ్ళు చేసుకునే బ్రోకరా? నెక్స్ట్. నా లవర్ ఎవరైనా వెళ్ళిపోతే నా ఆశలు నిరాశ అవుతాయి. ఇప్పుడు నేను అమ్మాయిని రా, నువ్వు ఎలా ఇంప్రెస్ చేస్తున్నాను, ఎలా ప్రపోజ్ చేస్తావు? ఏం అవసరం లేదు గురు, నేను అమ్మాయిని వాడు నన్ను ఇంప్రెస్ చేస్తాడు. దా అమ్మాయి నువ్వు ఇంప్రెస్ చేయాలి. చేసే ముందు ఎల్లో పాత గుర్తుందిగా, ఇట్రా 3 రౌండ్లు రెడీ. ఇక్కడ రౌండ్లు కాదు, వాడు 5 బస్తాలు పట్టుకొని 5 నిమిషాలు నిల్చోగలిగితే వాళ్ళని ఇక్కడనే పెళ్లి చేసుకుంటారు. పెళ్ళొద్దా? నెక్స్ట్. హాయ్ బావా. నేను నిన్ను బావాని పిలుద్దాం అనుకున్నా, నువ్వే నన్ను బావాని. మై నేమ్ ఇస్ నాగమణి. నాగమణి. అమ్మాయా నువ్వు? నాలాగే ఉన్నావే. నేను తెచ్చుకున్న దమ్ బిర్యానీ మా అక్క తిన్నప్పుడు ఆశలన్నీ నిరాశ అయిపోయి. అక్కలు ఖడ్డుగాలు ఉంటారు, అందుకే పంపించేసిన నేను. నెక్స్ట్. నా పేరు వీరబాబు. వీరబాబు, నీలో ఎంత వీరత్వం ఉంది? చాలా ఉంది. బస్తాలు మోస్తావు మరి? దా. గురు 5 బస్తాలు వేస్తాడు, 2 నిమిషాలు మోయాలి. 2 నిమిషాలు కూడా కాదు, 30 సెకండ్లు మోయాలి అంతే. గురు హోజా షురో. బడి 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 రా బడి సాహోరే బాహుబలి. బడి 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 రా బడి సాహోరే బాహుబలి. జయ హాస్ని కే పట్టాలి పట్టాలి. అభినానే ఖత్తం పట్టాలి.
నేను నిన్ను బాక్స్ అని చేస్తా. నేర్చుకోవాలని లేదా? ఎందుకు? బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నా గురు నేను బాక్సర్ చేసే కంటే ముందే నేను నీకు వరల్డ్ కప్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ శ్రీముఖ అక్క నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు నన్ను కొట్టినావు, నా ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి. ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నెక్స్ట్ నల్గొండ నుంచి ఇంత దూరం పటాస్ షో చూసి కప్పు గెలుచుకుందామని వచ్చినాక నాకు కప్పు ఇవ్వకపోతే నా ఆశలని నిరాశలు. ఇప్పుడు ఈ ఆన్సర్ చెప్పినాక ఇస్తారని అనుకుంటావు, కానీ ఇయ్యరు. ఓకే, మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరబాబు వీరత్వం చూపించినందుకు 1000 రూపీస్ ఫ్రమ్ పటాస్ కమ్. అండ్ అలాగే ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది రాఘవ అండ్ కావ్య. లెట్స్ వెల్కమ్ దెం. ఓ ఏమో ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో ముల్ల తీగ మీద. ఏదేమైనా నేనెంత తప్పుగా మాట్లాడినా నువ్వే నా గురు. చెప్పు నీకేం కావాలి, నీకేం కావాలంటే చేస్తా. నీ గోల్ ఏంటి చెప్పు. నాకు నిన్ను నాకౌట్ ఛాంపియన్ చేయాలనుంది గురు. నీకోసం ఇప్పుడే ఇదే స్టేజ్ మీద అందరి ముందు నాకౌట్ చేస్తాను గురు. రెడీయా? ఎస్. నాకౌట్ గురు. నాకౌట్ గురు. గురు ఐ లవ్ యు. నాకౌట్. చేపలు అమ్ముకోవడమే బెటర్. ఇది పోతే హైదరాబాద్ వెళ్తా, పటాస్ నుంచి శ్రీముఖిని తీసుకొచ్చి దాన్ని సన్నగా చేసి నాకౌట్ ఛాంపియన్ చేస్తా. అదే నా గోల్. మీరు మాత్రం చూస్తుండండి పటాస్ ఫుల్ టు బిందాస్. గురు ఐ లవ్ యు. నాకౌట్.